తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇవాళ వీబీజీ రామ్జీపై కేబినెట్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరయ్యారు, రాలేదు. యాదగిరిగుట్ట పాలక మండలి బోర్డు విషయంలో మంత్రి కొండా సురేఖ అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ విదేశీ పర్యటనలో ఉండగా వైటీడీ బోర్డుని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. తనను సంప్రదించకుండా బోర్డు ఏర్పాటుపై కొండా సురేఖ అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే విదేశాల నుంచి వచ్చిన కేబినెట్కు హాజరు కాలేదు సురేఖ. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో మా కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ప్రభాకర్తో మాట్లాడదాం. ప్రభాకర్, ఆ శాఖకి మంత్రిగా ఉన్నారు కొండా సురేఖ, ఆమెకు తెలియకుండా విదేశీ పర్యటనలో ఉండొచ్చు గాక ఆమెకు తెలియకుండా బోర్డు ఏర్పాటు, ఆ బోర్డు సభ్యుల పేర్లు ఇవన్నీ జరుగుతాయి, అది సాధ్యమా? యాక్చువల్గా ఇది వైటీడీఏ అనేది సీఎం పరిధిలో ఉంటుంది, ఎంఏడి పరిధిలో ఉంటుంది. కానీ ఎండోమెంట్ కూడా దీనిలో భాగమై ఉంది. ఎండోమెంట్ మినిస్టర్గా కొండా సురేఖ ఉన్నారు. కొండా సురేఖకు తెలియకుండానే ఈ పాలకవర్గం అంతా కూడా జరిగింది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. కొండా సురేఖ దాని కోసమే అలిగారు. విదేశీ పర్యటనలో ఉన్న కొండా సురేఖ నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. కానీ ఈరోజు క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ కాలేదు. దీనికి అసంతృప్తి కారణం అనే ప్రచారం కూడా సచివాలయ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పటికే నల్గొండ నేతలు దీనిపై అసంతృప్తి రాగం ఇప్పటికే చెప్పారు. అవసరమైతే ఢిల్లీకి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పారు. అటు నల్గొండ జిల్లా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తమకు సమాచారం లేకుండానే వైటీడీఏ పాలక వర్గాన్ని నియమించింది ప్రభుత్వం అనేది చాలా ప్రచారం జరుగుతుంది. మహేష్ గౌడ్ కూడా రాజగోపాల్ రెడ్డి వాదంతో ఏకీభవిస్తున్నా అని కూడా చెప్పారు. సో ఇప్పుడు కొండా సురేఖ గైరాజర్ అనేది ప్రభుత్వ వర్గాలతో పాటుగా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీటీడీ తరహాలో ఒక అటానమస్ బోర్డు అనుకున్నప్పటికీ కూడా టీటీడీకి కానీ అక్కడ ఉన్న ఎండోమెంట్కి కానీ ఎట్లాంటి సంబంధం ఉండదు. కాకపోతే ఈ వైటీడీఏ మార్గదర్శకాలు రూపొందించేటప్పుడే ఎండోమెంట్ కమిషనరు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని చాలా ప్రముఖ పాత్ర ఉండేలా దీనిలో మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఎండోమెంట్ మినిస్టర్ కూడా ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇక్కడ తమకు మాట మాత్రమే చెప్పకుండా విదేశాల్లో ఉన్నప్పుడు వైటీడీఏ పాలకవర్గాన్ని ప్రకటించడం అనే దానిపైనే ప్రధానంగా కొండా సురేఖ అలిగారు అనేది అయితే ప్రధానంగా ఇప్పుడు తెలుస్తుంది. అదే ప్రచారం జరుగుతుంది. దానివల్ల క్యాబినెట్ కూడా గైరాజరు అయ్యారనే ప్రచారం కూడా జరుగుతుంది. రైట్ ప్రభాకర్, ఇది జరుగుతున్న ప్రచారం. కొండా సురేఖ స్పందిస్తే కానీ మనకు క్లారిటీ ఇక రాదు.